హలో హలో సుధా, నేను ముంబై నుంచి. అరుణ్ వచ్చాడా? వచ్చాడండి. అరుణ్ నీకు తోడుగా మన ఇంట్లో పడుకోమని చెప్పాను. నాకు ఎవరితోడూ అవసరం లేదు. నన్ను బాగా అవసరం. అసలే రోజులు బాగాలేవు. సిటీలో మర్డర్స్ జరుగుతున్నాయి. తప్పు చేసేవాళ్ళని ఎవడో చంపుతున్నాడు. నువ్వే తప్పు చేయలేదనుకో, హత్యలు చేసేవాడు మనుషుల్ని అంచనా వేయటంలో తప్పు చేయొచ్చుగా. అందుకే నా తృప్తి కోసం నీ కాపలా ఏర్పాటు చేశాను. నువ్వేం భయపడకు. వీలైనంత త్వరలో వస్తాను. ఏదైనా అవసరం అయితే నరసింహను కాంటాక్ట్ చేయి. ఉంటాను. సార్ ఫోన్ చేశారు కదా మేడం? నాకు చెప్పారు మేడం, నన్ను మీకు తోడుగా అదే కాపలా ఉండమన్నారు. మీరు నాకు అక్కలాంటి వారు. మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే హాల్లో పడుకుంటాను. నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి చూస్తాను. మీరే ఇన్స్పెక్టర్ గారు, రండి కూర్చోండి సార్. పర్వాలేదండి. ప్రియా ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ట్యూషన్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను సార్. ఏం ప్రాబ్లం లేదుగా? లేదు సార్. నీకే ప్రాబ్లం రాకూడదనే మీ టీచర్ హత్య కేసులో నీ పేరెక్కడ బయటికి రాకుండా చేశాం. నీకే భయం అక్కర్లేదు. పోలీసులంటే ముందు చాలా భయపడ్డాం బాబు, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఆ భయం పోయింది. మేము మనుషులేనండి. ఎక్కడో ఒకరిద్దరు చెడ్డవాళ్ళు ఉన్నంత మాత్రాన అందరూ అలాగే ఉంటారనుకోవడం తప్పు. అన్నట్టు ఈ హత్య గురించి మీరు ఎవరితోనూ ఏది చెప్పలేదుగా? లేదండి, మీరు చెప్పమన్నట్టే మాకేమీ తెలియదని చెప్పాం. ప్రియా, నిన్ను కాపాడిన అంకుల్ బాగా గుర్తున్నాడుగా? నేను ఇంకొక అతన్ని చూపిస్తాను. అతని మొహం చూసి బాగా గుర్తుపట్టగలవుగా? బాగా గుర్తుంది సార్. అతని మొహం మర్చిపోయేలాగుందా? నేను బాగా గుర్తుపడతాను. గుడ్. అయితే నాతో బయలుదేరు. మీ కూతుర్ని తీసుకెళ్లి నేనే తీసుకొచ్చి దింపేస్తాను. సార్, ప్రియకి ఏ భయం లేదు కదా? తనని గుర్తుపట్టిందని తెలిస్తే అతను ఏమైనా చేస్తాడేమోనని. మీరేం భయపడకండి. మీకే హాని జరగకుండా చూసుకునే పూచి నాది. మా కమిషనర్ గారు కూడా ఈ విషయం చెప్పమన్నారు. వెళ్దామా సార్? తప్పుగా అనుకోకండి, మా ప్రాణాలన్నీ దాని మీదే పెట్టుకుని బతుకుతున్నాం. అమ్మా, అనవసరంగా భయపడుకో. అంకుల్ అన్నీ చూసుకుంటారు. రండి అంకుల్. అరగంటలో తీసుకొచ్చేస్తాను. అలాగే సార్. రామ్మా. ప్రియా,
నేను చెప్పినంత గుర్తుంది కదమ్మా? ఉందంకుల్. నాకు అతని మీదే డౌట్. ఒకవేళ అతనే నిన్ను కాపాడిన మనిషి అయినా నువ్వు గుర్తుపట్టినట్టు అతను తెలియనికూడదు. ఏమీ తెలియనట్టే ఉండాలి. మనం బయటకు వచ్చేంత వరకు నువ్వు ఏ విధంగానూ రియాక్ట్ అవ్వకూడదు, సరేనా? అలాగే అంకుల్, మీరే చూస్తారుగా. మరి నేనెవరని అడిగితే ఏం చెప్పును? ఆ, నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిని చెప్తాను. రండి, లోపలికి రండి. రా ప్రియా. కూర్చోండి. రవీంద్ర లేడండి? లేరండి, ఊరు వెళ్ళారు. ఆ, ఈ అమ్మాయి మా బంధువుల అమ్మాయి. అలాగా. రవీంద్ర ఎప్పుడు వస్తాడు? 3-4 రోజుల్లో రావచ్చు. ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలా? ఏమీ లేదు. రవీంద్ర ఎండి రంగస్వామిని ఎవరో హత్య చేశారు. మళ్ళీ ఇంకో హత్య? అవునండి. ఈ విషయం గురించి రవీంద్రని అడగాలి. రవీంద్ర మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. రవీంద్ర సెల్ నెంబర్ ఏంటి? 9840428821. సరేనండి, మేము బయలుదేరుతాం. ప్రియా, పద. సుధ గారు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వద్దండి, నాకు అర్జెంటుగా పనుంది. కొంచెం నీళ్ళు ఇవ్వండి చాలు. ప్రియా, ఆ ఫోటోని బాగా చూడు. కానీ ఇప్పుడేం మాట్లాడుకో. మనం బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. వస్తామండి. వస్తానండి. సరేనండి, వెళ్ళొస్తాం. రామ్.